రైతు మిత్రులందరికీ మన ఛానల్ తరపున స్వాగతం అండి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది తైవాన్ జైంట్ కింగ్ నేపియర్ గ్రాస్ విత్తనం కోసం వదిలిపెట్టాము. హైట్ చూసారా, దాదాపు నేను ఇక్కడ నా హైట్ చూసుకుంటే పైన అక్కడ చికారుగా ఉన్నది, ఆ హైట్ చూసుకుంటే దాదాపు 3 times కనిపిస్తుంది. అక్కడ హైయెస్ట్ బ్రాంచ్ తీసుకుంటే అంటే ఆల్మోస్ట్ 15 feet దాకా ఎదిగింది. ఇది 6 నెలలున్న వయసున్న మొక్క. బ్రాంచెస్ కూడా చూసుకుంటే మీకు దాదాపు పట్టుకోవడానికి కూడా చూసారా, దాదాపు సుమారుగా ఒక 50 పిలకల దాకా ఉన్నాయి. హైట్ చూసుకుంటే మనకు ఇందాక చెప్పినట్టు 15 feet దాకా పెరుగుతుంది. ఇంకా కూడా పెరుగుతుంది మనం సరైన పోషకాలు ఇస్తే. నేల స్వభావాన్ని బట్టి అలాగే మనం ఇచ్చే పోషకాలను బట్టి కూడా అది ఆధారపడి ఉంటుంది. ఇది ఈ మధ్య ఎక్కువ వాడుతున్నారు, అంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రతి వీడియోలో కవర్ చేస్తున్నాను. ముఖ్యంగా దీన్ని 3 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఫాడర్గా అంటే పశుగ్రాసంగా, అలాగే బయోగ్యాస్ అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్. చాలా మంది ఇప్పుడు చాలా పారిశ్రామికవేత్తలు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో స్టార్ట్ చేస్తున్నారు. వాటికి మెయిన్ రా మెటీరియల్ నేపియర్ గ్రాస్ అనమాట. నేపియర్ గ్రాస్ లో కూడా తైవాన్ నేపియర్ అనేది ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి, ఎక్కువ పిలకలు వస్తాయి కాబట్టి దీన్ని ఎక్కువ వాడుతున్నారు. మనం కొంతమంది పారిశ్రామికవేత్తలకు కూడా సప్లై చేస్తున్నాము. వాళ్ళ దగ్గర మంచిగా ఇది గ్రో అయింది. నేను వాళ్ళు చేసిన దాన్ని బట్టి వాళ్ళకి దాదాపు ఫస్ట్ ఇంకా కటింగ్ కూడా కాలేదు, వాళ్ళకు దాదాపు 20-30 బ్రాంచెస్ దాకా వచ్చేసాయి. నాకు వాళ్ళు వీడియోస్ ఫొటోస్ కూడా పంపించారు. అలాగే ఇంకొకటి బయోమాస్ పెల్లెట్ కూడా, అంటే దీన్ని కోల్కి ఆల్టర్నేటివ్ అంటే బొగ్గుకి ఆల్టర్నేటివ్గా కూడా వాడుకుంటారు. ఎట్లా అంటే దీన్ని కొంచెం బాగా ముద్రించుకొని ఎండబెట్టి దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం తీసేసిన తర్వాత పొడి చేసుకొని దాన్ని అంటే పౌడర్ చేసేసి సపరేట్ మిషనరీ ఉంటుంది, అందులో పెన్సిల్స్ రూపంలో కావలసిన సైజులో దాన్ని తయారు చేసుకొని ఎక్కడైతే కోల్కి ఆల్టర్నేటివ్గా మనము సూచిస్తాం, గవర్నమెంట్ కూడా చాలా సజెస్ట్ చేస్తుంది. లైక్ ఫార్మా ఇండస్ట్రీస్లో ఫర్నేసెస్ అనేది 360 రోజులు రన్ చేయాలి. అలాగే రెస్టారెంట్స్లో కానీ, తర్వాత పెద్ద హాస్టల్స్లో కానీ బొగ్గుకి గ్యాస్కి ఆల్టర్నేటివ్గా ఈ బయోమాస్ పెల్లెట్స్ని వాడుకోవచ్చు. అలాగే మెయిన్గా ఏంటంటే ఒక కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ పెట్టాలంటే 20 tons per day అంటే 20 టన్నుల గ్యాస్ డైలీ ప్రొడక్షన్ కావాలి అని అనుకుంటే 20 × 20 టన్నులు × 20 అనమాట. దాదాపు 400 టన్నులు ప్రతిరోజు కావాలి మనకు. అంటే ఈ గడ్డి రా మెటీరియల్గా వాటికి కావాలి కాబట్టి 400 టన్ను పండించాలంటే ఎన్ని ఎకరాల్లో మీరు చేయాలో గుర్తుపెట్టుకోండి, ఊహించుకోండి. యాక్చువల్గా అంటే ఒక్క ప్లాంట్కి దాదాపు 500 ఎకరాల పైనే గడ్డి సంవత్సరం పొడుగున అవసరం అవుతుంది. కాబట్టి రైతు మిత్రులారా, పారిశ్రామికవేత్తలారా, విత్తనం కావాల్సిన రైతులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ నన్ను సంప్రదించండి. మనము మంచి విత్తనం ఇస్తున్నాము. మన దగ్గర ఇచ్చిన విత్తనము కొంచెం మొలకలు వచ్చిన విత్తనం ఉంటుంది. అంటే ఇది జర్మినేషన్ పర్సెంటేజ్ అంటే మొలక శాతం చాలా మామూలుగా ఉన్న విత్తనం కంటే ఇది ఎక్కువగా వస్తుంది అనమాట. ఒక 20% ఎక్కువ వస్తుంది. అది చాలా మంది రైతులు నాకు వాళ్ళ యొక్క అభిప్రాయం చెప్పారనమాట. అంటే వాళ్ళు పొలంలో నాటుకున్న తర్వాత చెప్పారు. అది నేను ఇదివరకు వీడియోలో కూడా కవర్ చేస్తున్నాను. మీకు ఒకవేళ సాటిస్ఫైడ్ కాకపోయినా కూడా, సాటిస్ఫైడ్ కాని రైతులకు కూడా మళ్ళీ నేను ఉచితంగా పంపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి రైతు మిత్రులు ఎవరైనా విత్తనం కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి నన్ను సంప్రదించవచ్చు. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. కావాల్సిన వాళ్ళు సంప్రదించవచ్చు. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, అంటే దీన్ని ఎలా స్పేసింగ్ పెట్టుకోవాలి, తర్వాత ఎలా దీని యొక్క వ్యవసాయం ఎలా చేసుకోవాలి అనే దాని గురించి కూడా నాకు కాల్ చేస్తే నేను మీకు మీ సందేహాలని నివృత్తి చేస్తాను. నమస్తే అండి.